హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే నేను మిల్ మేకర్ రైస్ ఐటమ్ చేశాను. మిల్ మేకర్ సో ఆ తర్వాత ఎర్ర రవ్వ కేసరితో ప్రసాదం అంటారు కదా, అలాంటిది అయితే చేశాను అనమాట. స్వీట్ ఆ రోజు రెయిన్ పడింది, కొంచెం తినడానికి బాగుంటుంది అని చెప్పేసి. అంతేకాకుండా ఇక్కడైతే మేము స్టేషన్కి స్టార్ట్ అయ్యామండి. సో స్టేషన్కి ఎగ్జాక్ట్గా ఒక 10 minutes ముందు వెళ్ళాం. చాలా భయం వేసింది, ట్రైన్ మిస్ అవుతామేమో అని చెప్పేసి. ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నాము అంటే మేమైతే తిరుపతి వెళ్తున్నామండి. దానికోసం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళి ట్రైన్ ఎక్కాము. బట్ దీని ప్రాసెస్ అయితే మేము 3 months బ్యాకే టికెట్స్ తీసుకున్నాము, దర్శనం టికెట్ తీసుకున్నాము, అన్నీ బుక్ చేసుకున్నాం అనమాట. సో ట్రైన్లో అయితే ఒక 3 years బాబు ఉన్నాడు. ఆ బాబు దగ్గర స్లేట్ ఏదో ఉంది సంథింగ్. నేను ఇప్పటి వరకు అయితే చూడలేదు, అంటే నా చిన్నప్పుడు చూసాను, అది వేరే ప్యాటర్న్స్లో ఉండేవి. బట్ ఇది కొంచెం నాకు యూనిక్గా అనిపించింది, అందుకే నేను వీడియో ఫొటోస్ ఇవన్నీ తీసుకున్నానండి, మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి. ఆ కింద బటన్ నొక్కగానే రాసిని అన్నీ కూడా డిలీట్ అయిపోతున్నాయి అనమాట. నేను ఊరికే నార్మల్గా అలా ఒక చిన్న వ్లాగ్లా షేర్ చేద్దాము అని చెప్పేసి వీడియోని అయితే షూట్ చేశాను. చాలా డేస్ అయింది, బట్ ఇప్పుడైతే కుదిరిందని షేర్ చేస్తున్నానండి మీ అందరితో కూడా. నేను ఇంకా ఏంటి అంటే ఇంకా పైకి ఎక్కేసి పడుకున్నాము. యాక్చువల్గా మేము తీసుకుంది ఏసీది అనమాట, ఎందుకంటే జర్నీ కంఫర్ట్గా ఉండాలని చెప్పేసి. నాకు గోరింట దొరకలేదు అని నేనైతే కోన్ అయితే పెట్టుకున్నానండి. చాలా రెడ్ కలర్లో పండింది, బాగా వచ్చింది. కానీ కోన్ అంటే తెలుసు కదా, ఒక 3-4 days తర్వాత పొప్పర్లా లేచిపోతూ ఉంటుంది. బట్ ఇన్స్టెంట్గా అయితే చాలా బాగుంటుంది. సో ఫైనలీ మేమైతే తిరుపతి వెళ్ళాము. బట్ నేను అక్కడ తీసిన వీడియోస్ అయితే ఏం లేవండి అసలు. నేను చాలా చాలా తక్కువ తీసాను, ఎందుకంటే టెంపుల్కి వెళ్ళామంటే తెలుసు కదా, ముందే మొబైల్స్ ఇచ్చేయాలి ఎక్కడికక్కడ. ఈ లొకేషన్ ఇక్కడ అమ్మవారు అనమాట, వరాహి అమ్మవారి టెంపుల్కి వచ్చాము. సో తిరుపతికి దగ్గరలో ఉన్న ప్లేసెస్ చూపిస్తారు కదా, సో అలా వస్తే ఈ కొండల లొకేషన్ అది బాగుంది అని చెప్పేసి తీసుకున్నానండి. ఇంకా నా టాప్ వచ్చేటప్పటికి అరౌండ్ 1000 rupees పడిందనమాట కాస్ట్. ఇయర్ రింగ్స్ అయితే అసలు చెప్పవసరం లేదు, కావాలని హెవీగా తీసుకున్నానండి నేను. ఆ ఇయర్ రింగ్స్ అయితే ఫస్ట్ టైం నేను ఇంత కాస్ట్లీ ఇయర్ రింగ్స్ కొనుక్కోవడం. రెండు కలిపి దీంతోపాటు ఇంకో సెట్ కూడా తీసుకున్నాను నేను. అరౌండ్ 600 చేంజ్ అయింది. ఫస్ట్ టైం ఇంత కాస్ట్లీ ఇయర్ రింగ్స్ కొనుక్కోవడం. మా మదర్ అయితే అమ్మో అంత కాస్ట్ పెట్టావా అన్నారు, కానీ బయట అలానే ఉంటున్నాయి కదా కాస్ట్స్. ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ టైం నేను వేరే ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను, ఏం పెట్టుకున్నానా ఏంటా అని చెప్పేసి. నేను షాపింగ్ అంతా కూడా ఇక్కడ హైదరాబాద్లో చేశానండి. హైదరాబాద్ స్ట్రీట్ షాపింగ్లోనే చేశాను అనమాట. క్యాంప్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో చిన్నది అంతే అండి. ఇంకా మీకే కాదు, అదేంటి బ్రాస్ ఐటమ్ అంటే మా బాబుకి కూడా విపరీతమైన ఇష్టం అండి, చాలా చాలా ఇష్టం. ఎప్పుడు చూసిన వాడు ఆ బ్రాస్ ఐటమ్స్ పెట్టుకుని ముందు దేవుడి విగ్రహాలన్నీ తెచ్చేసి పూజ చేస్తానే ఉంటాడు. సో ఇంకా ఏదో చేస్తూ ఉంటాడు మొత్తానికి. మీరందరే కాదు, మా బాబుకు కూడా చిన్నప్పటి నుంచి ఆ బ్రాస్ ఐటమ్ అన్ని చూసి వాటితో ఆడుకోవడం అంటే భలే ఇష్టం. అభిషేకాలు చేస్తాడు, పూజలు చేస్తాడు. వాడికైతే చిన్న చిన్న బొమ్మలు కాలు మీద పడేసుకున్నా కూడా భయం ఉండకూడదని ఒక చిన్నవి సెలెక్ట్ చేసి ఇస్తూ ఉంటాను అనమాట. మంచిగా అవన్నీ దగ్గర పెట్టుకుని పూజ చేస్తూ ఉంటాడండి. అదే నేను మీకు లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు షేర్ చేస్తానని చెప్పాను కదా. సో మీకే కాదు, మా బాబుకు కూడా ఇష్టమే బ్రాస్ ఐటమ్ అంటే ఇదే అనమాట, అందుకే ఇష్టం మా వాడికి కూడా. ఇంకా ఇది వచ్చేటప్పటికి ఇలా శంకు పువ్వులనే చూసారా, ఇది డబల్ది అనమాట. డబల్ అంటే ముద్ద అంటారు కదా, అదండి. పూలు అమ్మే అతను మా మదర్కి విత్తనాలు ఇస్తే వేసారంట, వేస్తే వచ్చినాయి. చాలా బాగా అనిపించింది నాకు. ఎప్పుడు సింగిల్ అయితే కొంచెం ఇంత లుక్ ఉండవు, కానీ డబల్ మీద చాలా లుక్ ఉంది. చాలా బాగున్నాయి అనమాట. మా గ్రాండ్ మదర్ నా పూలన్నీ కోసిమ్మని అడిగాడు మా బాబు. సో మందారం ఇంకా శంకు చక్రం పూలన్నీ కోసిస్తే వాటితో పూజ అయితే చేస్తున్నారు.